హాయ్ వ్యూవర్స్, నమస్తే అండి. ఓకే అండి, మనం యాక్చువల్గా ఏదైనా స్టోరీ చెప్పేటప్పుడు, స్టోరీ వినేటప్పుడు మనకి గతంలో జరుగుతున్నట్లు, లేకపోతే గతంలో అయిపోయినట్లు అంటే పాస్ట్ లో హ్యాబిచువల్ యాక్షన్ అనమాట. మనకి తెలుగులో ఓకే అలా చేసేవాడు, అలా చెప్పేవాడిని, అక్కడ ఉండేవాళ్ళు, ఇలా అంటాం కదండి. అలా అన్నప్పుడు ఎటువంటి స్ట్రక్చర్స్ యూజ్ చేయాలి? విత్ స్టోరీలో ఓకే, చిన్న స్టోరీ ద్వారా మనం అలా స్ట్రక్చర్ కూడా నేర్చుకోవచ్చు. డిफరెंट वर्ब्स डिफरेंट वोकैबुलरी. ఓకే, तो आज మన స్టోరీ का नाम है సాహసి బాలక్. సాహసి బాలక్ అంటే సాహసవంతమైన బాలుడు. ఓకేనా? ఎస్, చూడండి. ఏక్ బాలక్ థా. ఏక్ బాలక్ థా అంటే ఒక పిల్లవాడు ఉన్నాడు. ఎప్పుడు? పాస్ట్ లో. ఏక్ బాలక్ థా. ఏక్ బాలక్ థా అదే ఇప్పుడంటే అబ్ ఏక్ బాలక్ హై అంటాం. పాస్ట్ కదా, ఏక్ బాలక్ థా. ఓ చౌదీ కక్షా మే పడతా థా అంటే అతను ఫోర్త్ క్లాస్ చదివేవాడు. పడతా థా అంటే గతంలో రోజు జరుగుతున్నట్లు అనమాట. పాస్ట్ లో హ్యాబిచువల్ యాక్షన్ అంటాం అనమాట ఇంగ్లీష్ లో. దాన్ని అలా అంటాం అన్నమాట. ఇప్పుడు అనుకోండి, ఓ చౌదీ కక్ష పడతా హై అంటాం. ఇప్పుడు తను ఫోర్త్ క్లాస్ లో ఉంటే, ఇప్పుడు ఫోర్త్ క్లాస్ లో ఉన్నాడు అనుకోండి, ఓ చౌదీ కక్ష పడతా హై అంటాం. ఇప్పుడు కాదు కదా, గతంలో చదివేవాడు. ఓ చౌదీ కక్షమే పడతా థా అంటాం. ఓకేనా? ఏం లేదండి, హై ప్లేస్ లో థా పెడితే అట్లా అయిపోతుంది అనమాట. ఉస్కా స్కూల్ గాంవ్ సే దూర్ థా. ఉస్కా స్కూల్ తన 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 స్కూలు గాంవ్ సే దూర్ థా ఆ గ్రామం నుంచి చాలా దూరంగా ఉండేది. దూర్ థా. ఓకే. వహ ప్రతిదిన్ పైదల్ చల్కర్ స్కూల్ జాతా థా. చదవండి నాతో పాటు. చదివితే రీడింగ్ స్కిల్స్ కూడా పెరుగుతాయి, మీకు మంచిగా నేర్చుకోవచ్చు. వహ ప్రతిదిన్ అంటే ప్రతిరోజు. ఓకే. పైదల్ చల్కర్, పైదల్ అంటే బై వాక్, నడిచి వెళ్ళి, నడిచి వెళ్తూ, నడిచి పైదల్ చల్కర్ స్కూల్ జాతా థా అంటే నడిచి స్కూల్కి వెళ్ళేవాడు. నడిచి స్కూల్ కి వెళ్ళేవాడు. స్కూల్ జాతా థా. అది ఇప్పుడు అనుకోండి, స్కూల్ జాతా హై అంటాం. పాస్ట్ కదా, స్కూల్ జాతా థా. రాస్తే మే నది బహతీ థీ. ఓకే. ఆ నది, ఆ దారిలో నది ప్రవహించేది. నది బహతీ థీ. ఇప్పుడు బహతీ హై అంటే ఇప్పుడు పాస్ట్ లో కాబట్టి, నది స్త్రీలింగ్ కాబట్టి బహతీ థీ యూజ్ చేశారు. नाव से जाने के लिए उसके पास पैसे नहीं होते थे. నావ్ సే జానే కే లియే అంటే నావ ద్వారా, అంటే నావ చెడ్కర్ అంటే నావ ఎక్కి అయితే నావ ద్వారా వీళ్ళు వెళ్తున్నారు చూడండి ఇట్లా. ఓకే. ఈ కుछ लोग जा रहे हैं ना अभी, तो जाते थे ना. ఓకే, ఇక్కడ వెళ్తున్నారు కాబట్టి ప్రెసెంట్ టెన్స్ జా రహే హై అంటాం. ఓకే. ఓ జా రహే थे ఉస్ సమయ మే, అప్పుడు వెళ్తున్నారు. ఓకే. నావ్ సే జానే కే లియే ఉస్కే పాస్ పైసే నహీ హోతే थे. అంటే నావ ద్వారా వెళ్ళటానికి అతని దగ్గర డబ్బులు కూడా ఉండేవి కావు. నహీ హోతే थे. అదే ఇప్పుడు అనుకోండి, अब उसके पास पैसे नहीं होते हैं. नहीं है అంటే సరిపోదు. అవి उसके पास पैसे नहीं है. ఓకే. नहीं होते हैं ప్రెసెంట్ అయితే. పాస్ట్ కాబట్టి नहीं होते थे. ఓ రోజు తైర్ హీ స్కూల్ జాతా థా. అతడు రోజు ఈదుకుంటే స్కూల్కి వెళ్ళేవాడు. తైర్ హీ, తైర్ అంటే ఈద్. తైర్ హీ స్కూల్ జాతా థా స్కూల్కి వెళ్ళేవాడు. జాతా థా. జాతా థా. ఓకేనా? యా, నెక్స్ట్ సెకండ్ పేరా. సర్दी के दिन थे. ఓకే. ఎస్, అచ్చే లగే తో లైక్ కీజియే. నాకు చేయాల్సింది ఏం లేదండి, జస్ట్ ఒక లైక్ చేయండి నచ్చితే. ఓకేనా? ఎస్. సర్దీకే దిన్ థే. అవి ఒక వింటర్ డేస్ అన్నమాట, బాగా చలిగా ఉన్న రోజులు. సర్ది అంటే వింటర్ అనమాట. సర్దీకే దిన్ థే. బాలక్ స్కూల్ జానే కే లియే నదీ మే కూద్ పడా. ఓకే. బాలక పిల్లవాడు స్కూల్ కి వెళ్ళడానికి నది మే కూద్ పడా, నదిలో దూకాడు. నదిలో దూకాడు, కూద్ పడా. తైరతే తైరతే నదీ కే బీచ్ జా పహుంచా. ఈదుతూ ఈదుతూ నది మధ్యలోకి వెళ్ళి చేరుకున్నాడు. జా పహుంచా. ఓకే. వెళ్ళి చేరుకున్నాడు అనమాట. అంటే అక్కడ అంతవరకు రీచ్ అయ్యాడు అనమాట. उसी समय कुछ यात्री नाव पर सवार कर ओके नदी पार कर रहे थे. ఆ టైంలో కుచ్ యాత్రి, సమ్ ట్రావెలర్స్ అన్నమాట, కొంతమంది ప్రయాణికులు, నావ్ పర్ సవార్ హోకర్ అంటే నావ పైన సవారీ అంటే ప్రయాణిస్తూ, నది పార్ కర్ రహే తే అంటే నది క్రాస్ చేస్తూ ఉన్నారు. అంటే పాస్ట్ లో కంటిన్యూస్ అనమాట. చూడండి, ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చేస్తున్నారు అనుకోండి, అభి నది పార్ కర్ రహే హై. ఇది పాస్ట్ లో అంటే తిను ఈదుతున్న టైంలో వాళ్ళు కూడా ట్రావెల్ చేస్తున్నారు, అంటే రెండు కంటిన్యూషన్ అటు. तो बालक तैर रहा था, तो उसके बगल में वही कुछ दूर पर तो कुछ यात्री यात्रा या सवार कर रहे थे. దేవర్ ట్రావెలింగ్ అంటే ఇప్పుడు కాదు, అప్పుడు తే పెట్టాం అంతే. ఇప్పుడు హై ప్లేస్ లో తే పెడితే అయిపోతుంది అంతే. చాలా సింపుల్. ఓకే. ఎస్. నది పార్ కర్ర అయితే, పార్ కర్నా మీన్స్ టు క్రాస్ అంటే దాటడం అనమాట. ఓకే. పార్ కర్నా అంటే క్రాస్ చేయటాన్ని పార్ కర్నా అంట. उन्होंने सोचा कि बालक नदी में डूब जाएगा. तो उन्होंने क्या सोचा?
యాత్రిयों ने ట్రావెలర్స్ ఏం ఆలోచించారు? బాలక్ నది మే డూబ్ జాయేగా, ఆ పిల్లవాడు నదిలో మునిగిపోతాడు అంటే వాడు ఈదుతున్నాడని కాదు, ఏదో మునిగిపోతున్నాడేమో అని చెప్పేసి అనుకొని వాడు అట్లా అనుకుంటున్నాడు అనమాట. బాలక్ నది మే డూబ్ జాయేగా, మునిగిపోతాడు. వే అప్ని నావ్ బాలక్ కే పాస్ లే గయే, వాళ్ళు తమ నావని బాలక్ కే పాస్ లే గయే, ఒక పిల్లవాడి దగ్గరికి తీసుకెళ్లారు. పిల్లవాడి దగ్గరికి తీసుకెళ్లారు, నదిలో ఉన్నారు కదా వాళ్ళు కూడా. ఉసే ఖీంచ్ కర్ నది మే బిఠా లియా, అతన్ని లాగి నది నావలో కూర్చోబెట్టారు. బాలక్ కో యాత్రిयों ने बिठाया, కూర్చోబెట్టారు. ఓకేనా? या नेक्स्ट क्या है देखे. बालक के चेहरे पर कोई डर या घबराहट नहीं थी. ఓకే. ఆ పిల్లవాడి ఫేస్ పైన ఎటువంటి భయం గాని కంగారు గాని లేదు. అసలు నదిలో మునిగిపోయేవాడు ఏంటి, బాబోయ్ బాబోయ్ కాపాడండి రోయ్, బచావో బచావో నడుస్తాడు. కానీ అది ఏం లేదు, వాడు డర్ నహీ థీ, घबराहट नहीं थी, అసలు భయం లేదు కంగారు లేదు, नहीं थी. सब लोग चकित रह गए, అందరూ ఆశ్చర్యపోయారు. ये छोटा सा बच्चा है, इसे डूब जा रहा है, సో బచాతే समय भी ये नहीं डर रहा है, नहीं घबरा रहा है, वो घबराहट नहीं है, ఏం లేదు అని చెప్పేసి ఆశ్చర్యచకిత్ हो गया, చాలా వండర్ గా ఫీల్ అయ్యారు అనమాట. ఇతనా చోటా, ఇంత చిన్న, ఇతనా సాహసి, ఇంత బ్రేవ్. వే బోలే, వే బోలే, వాళ్ళు అన్నారన్నమాట, తూ డూబ్ మరోగే క్యా, ఒరే మునిగి చచ్చిపోతావురా నువ్వు, డూబ్ మరోగే క్యా, కభీ भी ऐसा साहस नहीं करना चाहिए, ఎప్పుడు అటువంటి సాహసం చేయొద్దురా, చెయ్యకూడదు అన్నమాట. సో కభీ भी ऐसा साहस नहीं करना है అని చెప్పేసి, అంటే వాడు చచ్చిపోతున్నాడేమో అని చెప్పేసి వీళ్ళు అతన్ని కాపాడారు అనమాట. ఓకేనా? తబ్ బాలక్ నే, తో ఐసా కహా, బాలక్ ఏమన్నాడంటే, తబ్ బాలక్ నే కహా, తబ్ బాలక్ బోలా. ఓకే, ఇప్పుడు బోల్ వచ్చినప్పుడు నేను రాదనమాట, అందుకే పెట్టలేదు. తబ్ బాలక్ బోలా, కహా వచ్చినప్పుడు వాడచ్చు. తబ్ బాలక్ నే కహా, तब बालक बोला, साहस करना ही पड़ता है जी, సాహస్ కర్నా హీ పడతా హై, సాహసం చేయాల్సి ఉంటుంది, కర్నా హీ పడతా హై, చేయాలి కూడా, సాహస్ కర్నా పడతా హై జీ, చేయాల్సి వస్తుంది. अब साहस नहीं करूंगा तो आगे चलकर मैं बड़े बड़े काम कैसे कर सकूंगा. अब साहस नहीं करूंगा, ఇప్పుడు సాహసం చెయ్యకపోతే, अब साहस नहीं करूंगा तो ఆగే చల్కర్, ముందుకు వెళ్ళి ఫ్యూచర్ లో, బడే బడే కామ్ కేసే కర్ సకూంగా, పెద్ద పెద్ద పనులు నేను ఎట్లా చేయగలను, कैसे कर सकूंगा, कैसे कर पाऊंगा, मैं कैसे कर सकता हूँ, ఈ సెక్షన్ ఇట్లా కూడా వాడచ్చు, मैं कैसे कर सकता हूँ. ఓకే. तो मैं रोज स्कूल नदी में तैरकर ही जाता हूँ, నేను రోజు స్కూల్ కి నదిలో ఈదుకుంటూనే వెళ్తాను. वाह, क्योंकि इतने पास के पास पैसे नहीं थे, అతని దగ్గర డబ్బులు లేవు. नाव चढ़ने के, छत पर जाने के लिए पैसे होते हैं ना, కావాలి కదా, पैसे चाहिए ना, तो इसलिए उसके पास पैसे नहीं है, అందుకని रोज स्कूल नदी में तैर कर ही जाता हूँ मैं. लोग उनकी बात सुनकर दंग रह गए, ప్రజలు అతని మాట విని ఆ ట్రావెలర్స్ దంగ్ రహగే అంటే స్టన్ అయిపోయారు అనమాట. ధన్ రహగే అంటే డంగ్ రహజాన్ అంటే అండి, దంగ్ రహజాన్ చూడండి, అక్కడ ఏముంది వర్బ్, దంగ్ రహజాన్ అంటే కొత్త వర్బ్ నేర్చుకున్నారు కదా, అంటే స్టన్ అయిపోవటం అనమాట. यही साहसी बालक आगे चलकर भारत का प्रधानमंत्री बना, భారత్ కా ప్రధానమంత్రి బన. యహీ సాహసి బాలక్, ఇదే సాహసవంతమైన ఈ పిల్లవాడే ఆగే చల్కర్, ముందుకెళ్ళి ఫ్యూచర్ లో భారత్ కా ప్రధానమంత్రి బన, భారతదేశం యొక్క ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. तो इन्हें सारा संसार, అంటే ప్రపంచమంతా లాల్ బహదూర్ శాస్త్రి కే నామ్ సే జాన్తా है, లాల్ బహదూర్ శాస్త్రి అనే పేరుతో అందరికీ తెలిసిన ఎవరు, ఏ లాల్ బహదూర్ శాస్త్రి, छोटा सा बालक. तो इन्होंने ही देश की जय जवान और जय किसान का नारा दिया, ఇతనే దేశానికి జై జవాన్ జై కిసాన్ అనే స్లోగన్ కూడా ఇచ్చాడు, స్లోగన్ కూడా ఇచ్చాడు. అచ్చా है. तो इसमें बहुत सारे वर्ब्स हैं, దీంట్లో చాలా చాలా వర్బ్స్ ఉన్నాయి, రెండు స్ట్రక్చర్స్ నేర్చుకున్నారు. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, మీరు లైక్ చేసి ఇలాంటి వీడియోస్ నేను చాలా చేస్తాను. ओके, अगले वीडियो में मिलेंगे. अगर अच्छा लगे तो लाइक कीजिए. ऑनलाइन क्लासेस के लिए मुझे अभी कांटेक्ट कीजिए 6300 644 329. ओके, या बाय बाय.